తెలంగాణలోని వాహనాల కోసం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్ అనే సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారు. కానీ దీని అమలులో మాత్రం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నంబర్ ప్లేట్ కోసం ఆర్టీఏ ఆఫీసులో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు ప్రమాదాలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాల వంటి నేరాల్లో పోలీసులకు కీలక ఆధారం వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్. వాహనదారులు ఇష్టమొచ్చిన రీతిలో నెంబర్ ప్లేట్లు తయారు చేయించుకోవడం, కొందరైతే నెంబర్ ప్లేటే లేకుండా రోడ్లపై తిరగడం పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడం కోసం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం అమలులో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నెంబర్ ప్లేట్ల కోసం భారీగానే ఫీజు వసూలు చేస్తున్న అధికారులు ఆ తరువాత మా పనైపోయింది మీరే చూసుకోండన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆర్టీఏ ఆఫీసులో ఇలాంటి దృశ్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న వారంతా తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ కోసం ఎలా వెతుకుతున్నారో చూడండి. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులోని హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ కౌంటర్ దగ్గర కనబడుతున్న దుస్థితి ఇది. నెంబర్ ప్లేట్లన్నీ ఆరు బయట పారవేయడంతో ఎంత వెతికినా తమ బండి నెంబర్ కనపడటం లేదని వెహికల్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నంబర్ ప్లేట్ల గురించి దాదాపుగా ఒక 2 గంటల నుంచి వెతుకుతున్నాం. మొత్తం ఒక ప్లేట్ ఒక చోట దాదాపు గంట సేపు తర్వాత దొరికింది. మళ్ళా లోపల పోతే మళ్ళా గంట సేపు తర్వాత మళ్ళా దొరికింది. ఈ విధంగా అయితే ఎంత మందికి ఏ విధాలుగా కష్టాలు నష్టాలు, లేడీస్ వచ్చి అవసరపడుతున్నారు ఎదుర్కోలేక. ఇట్లయితే మరి ఏం అరేంజ్మెంట్ చేస్తున్నారు ఈ ఆర్టీఏ డిపార్ట్మెంట్ అర్థం కాకుండా ఉంది. నేను బంజారాహిల్స్లో మా సార్ గారి దగ్గర డ్యూటీ చేస్తాను. మధ్యాహ్నం 1 గంట నుంచి నేను దోలాడుతున్న నెంబర్ ప్లేటు. చిట్టి లేకుంటే చిట్టి కావాలన్నారు. చిట్టి తీసుకొని వచ్చిన. చిట్టి తీసుకొచ్చినాక కౌంటర్లో ఒక మనిషి కూడా లేడు చూపెట్టడానికి. మళ్ళీ వచ్చి ఇక్కడ దోలాడుకున్న దాంట్లో నెంబరే లేదు. నేను ఇక్కడ నుంచి సార్ ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏమైంది బాబు వస్తావా రావా అంటే సార్ దొరకట్లేదు సార్ అంటే ఆయన నమ్మట్లేదు. నువ్వు తిరగడానికి వెళ్ళినావేమో అనుకుంటున్నాడు కొత్త కార్ వేసుకొని. ఇది 3rd డే లీవ్ పెట్టి లాస్ ఆఫ్ పే మీద పెట్టి వచ్చాము. 10 o'clock రమ్మన్నారు. పర్మిషన్ తీసుకున్నా 12 లోపల వస్తాను. ఏది లాస్ ఆఫ్ పే లీవ్ అయిపోయింది. 10 o'clock నుంచి ఉన్నాను. మార్నింగ్ నుంచి వెయిట్ చేయమన్నారు. ఇంకా ఓపెన్ చేయలేదన్నారు. 11 o'clock ఓపెన్ చేశారు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నారు. ఒక్కటి దొరికింది, బ్యాక్ దొరికింది, ఫ్రంట్ దొరకలేదు. ఇంకా ఆన్ సర్చ్ స్టిల్ బట్ నో హోప్. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల జారీని లింక్ ఆటోటెక్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. టెండర్ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఆర్గనైజర్ వ్యవహరించడం లేదని, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ రఘునందన్ తెలిపారు. లింక్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఢిల్లీ బేస్డ్ కంపెనీ అండి. వీడు ఎలాగో ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ టెండర్ దక్కించుకున్న తర్వాత నుంచి ఇదే బాబతు. అండ్ హీ ఈజ్ నాట్ అట్ ఆల్ బిహేవింగ్ యాజ్ పర్ ద అగ్రిమెంట్ ఆర్ యాజ్ పర్ ద కండిషన్స్ లైడ్ డౌన్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఇచ్చేదానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. 4 రోజుల్లో ఇవ్వాలి, వాడు కస్టమర్స్కి ఇన్ఫామ్ చేయాలి, ఆ టైంకు డెలివరీ చేయాలి, లేట్ చేస్తే కూడా లేట్ ఫీతో సహా కస్టమర్స్కు కట్టివ్వాలి. ఇలాంటివన్నీ అగ్రిమెంట్లో ఉన్నాయి. ఆ అగ్రిమెంట్లన్నీ కూడా ఏంటంటే దే ఆర్ త్రూ ఆర్టీసీ టు దిస్ ఫెలో. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ కాంట్రాక్ట్ టు ఆర్టీసీ ఇన్ టర్న్ వీడికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళ టెండర్ ప్రాసెస్లో. అంతే తప్ప వీళ్ళు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ కంట్రోల్లో లేరు. అయినా సరే మా కమిషనర్ గారు ఎన్నోసార్లు వీళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి నోటీస్ కూడా త్రూ ఆర్టీసీ ఇప్పించడం జరిగింది. 4 సార్లు ఫైన్ వేయడం కూడా జరిగింది వీళ్ళు నోటీస్ ద్వారా. హెవీ ఫైన్ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు వేశారు. అయినా అతని ధోరణి మార్చుకోవట్లేదు. చివరకు నంబర్ ప్లేట్ తగిలించే వర్కర్లు లేకపోవడంతో వాహనదారులే స్వయంగా బండ్లకు బిగించుకున్న పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ కౌంటర్ను పర్యవేక్షించే అధికారి లేకపోవడంతోనే గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.